నమస్తే. మీ ఇంట్లో పూజ, వ్రతం, బారసాల, అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా, పురోహితులైన www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. కుంభరాశి వారికి ఈ వారం అనుకూలంగానే ఉంది. ఇబ్బందికరమైన పరిణామాలు ఏర్పడిన ఆర్థికంగా వాటిని ఏదో విధంగా సర్దుబాటు చేసుకోగలుగుతారు. మీకున్నటువంటి పరపతిని, పలుకుబడిని ఉపయోగించి ఏదో విధంగా ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని పరిష్కరించుకోగలుగుతారు. మీకున్నటువంటి టాలెంట్ ఏదైతే ఉందో, శక్తి సామర్థ్యాలు ఏవైతే ఉన్నాయో వాటి గుర్తింపు కోసం మీరు చేసే ప్రయత్నాలు ఖచ్చితంగా ఫలిస్తాయి. ఇతరులతో పోటీ పెట్టుకొని మనం ఏదో సాధించాలనే ఆలోచన మీకు ఉండదు. ఇతరులే నాతో పోటీ పడాలి అనే విధంగా మీరు ఎదగాలని చెప్పిన ప్రయత్నాలు చేస్తారు. అందువల్ల మంచి ఫలితాలు మీకు సంప్రాప్తిస్తాయి. అయితే ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు, కొన్ని చికాకులు, ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల ఏర్పడినటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి ఎక్కువగా బాధించే పరిస్థితిగా గోచరిస్తుంది. వాటి నుంచి త్వరగా బయటపడాలని చెప్పని మీకున్నటువంటి పద్ధతుల్లో మీరు వాటి నుంచి బయటపడటానికి చేసే ప్రయత్నాలని విజయవంతంగా గట్టిగా చేయగలుగుతారు. సానుకూలమైనటువంటి ఫలితాలను పొందగలుగుతారు. ఎక్కడా కూడా రూపాయి నష్టపోకుండా మీ యొక్క ధనాన్ని మీరు కాపాడుకోగలుగుతారు. న్యాయంగా సంపాదించిన, ధర్మంగా సంపాదించిన, కష్టపడి సంపాదించిన ఈ రకమైనటువంటి దిక్కుమాలిన పరిస్థితి ఈ దేశంలో ఎందుకు ఏర్పడిందా అని చాలా విధాలుగా బాధపడతారు. 100 రూపాయలు పెట్టి పాల ప్యాకెట్ కొనాల్సినటువంటి కర్మ, 50 రూపాయలు పెట్టి టీ తాగాల్సినటువంటి దౌర్భాగ్యం, పిల్లలకి పాలు పట్టలేనటువంటి పరిస్థితి, జేబులో డబ్బులుండి కూడాను ఎందుకు కొరగానటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలో వివాహాలు, శుభకార్యాలకు అవసరమైనటువంటి ధనాన్ని ఎక్కడ తేవాలి, ఏ విధంగా తేవాలి అనేటువంటి విషయంలో చాలా ఆలోచన చేస్తారు. సరే, నిపుణుల సలహాలతోటి, మీ స్నేహితుల సలహాలతోటి, మీకున్న అధికారంతో ఏదో విధంగా ఆ సమస్యల్ని పరిష్కరించుకోగలుగుతారు. ఇతరులు చేసినటువంటి తప్పుల వల్ల, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల చాలా విధాలుగా మీరు బాధపడే పరిస్థితి గోచరిస్తుంది. మీరే కాదు, మీ వర్గము, మీ స్నేహితులు అందరూ పడుతున్న బాధలు విని ఎంతగానో మీరు మానసికంగా వ్యాకులత చెందుతారు. మీ చేతిలో ఉన్న సహాయం చేయటానికి అవకాశం లేకపోయినప్పటికీ ఉన్నంతలోనే సర్దుకుందాం అన్నట్టుగా స్నేహితుల్ని, బంధువుల్ని మీరు ఆదుకుంటారు. మీ పలుకుబడిని కూడా ఉపయోగిస్తారు. ఏది ఏమైనప్పటికీ పవిత్రమైనటువంటి ఈ కార్తీక మాసంలో ఈ మహాతీర్థం పొడితోటి స్వామివారిని అభిషేకించడం, సిద్ధగంధంతో స్వామివారికి అభిషేకం చేయటం, లక్ష్మీ సందనంతో స్వామివారికి అభిషేకం చేయటం, అదేవిధంగా సుమంగళి పసుపుతోటి స్వామివారికి అభిషేకం చేయటం చెప్పదగినటువంటి సూచన. ప్రతిరోజు ఈ రకంగా అభిషేకాలు చేస్తే మానసికమైనటువంటి సంతృప్తి, మహత్తరమైనటువంటి శివానుగ్రహం లభిస్తుంది. ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను అష్టమూలికా తైలంతో, ఓం నమ శివాయ ఒత్తులతోటి దీపారాధన చేయటం వల్ల కార్తీక మాస దీప ఫలితం ఏదైతే ఉందో అది మీకు 1,00,000 రెట్లు ఎక్కువగా దక్కుతుంది. అందులో ఏమీ ఆలోచించాల్సినటువంటి అవసరమే లేదు. ఈ శివాలయంలో సర్పసూక్త సహిత మహన్యాసపూర్వక రుద్రాభిషేకాన్ని చేయించడం వల్ల చాలా మంచిది. అందువల్ల మరింత మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అయితే ఈ అమృత మహాపాశుపత హోమంలో అన్ని రకాలైనటువంటి సేవ సంబంధమైనటువంటి మంచి విషయాలు, మంత్ర సంపుడీకరణ ఇవన్నీ కూడా జరుగుతాయి. ఈ శివాలయంలో శివార్చన చేసుకునేటప్పుడు మనకున్నటువంటి దీర్ఘకాలిక సమస్యలు, అనారోగ్య సమస్యలు, ఆర్థికపరమైనటువంటి సమస్యలు సమసిపోవటానికి ఈ చమకంలో చెప్పబడ్డటువంటి ఒక అనువాకంతో స్వామివారికి 101 సార్లు పంచామృతాలతోటి తర్పణం ఇస్తే అది చాలా మంచికి దారితీస్తుంది. అది ఆ అనువాకం అంటే చమకంలో వస్తుంది. ఆ అనువాకం అగ్నిశ్చమ ఇంద్రస్యమే, సోమస్యమ ఇంద్రస్యమే, సవితాచమ ఇంద్రస్యమే, సరస్వతీచమ ఇంద్రస్యమే, ఊషాచమ ఇంద్రస్యమే, బృహస్పతిశ్చమ ఇంద్రస్యమే, మిశ్రశ్చమ ఇంద్రస్యమే, వరుణశ్చమ ఇంద్రస్యమే, త్వష్టాచ ఇంద్రస్యమే, మే ధాతాచమ ఇంద్రస్యమే. ఇది చమకంలో వచ్చేటువంటి షష్టమానువాకం, షష్టమ చమకం. దీంతో స్వామివారికి అభిషేకం చేస్తే విశేషమైనటువంటి మంచి ఫలితాలని మీరు పొందగలుగుతారు. అంతేకాకుండా ఈ దశమానువాకములో ద్రాపే అందసత్పదే దరిద్ర నీలలోహిత ఏషాం పురుషాణ మేషాం పశూనాం ఈ రకమైనటువంటి రుక్కుతోటి స్వామివారికి 58 సార్లు తర్పణాలు ఇస్తే గోక్షీరంతో సానుకూలమైనటువంటి
మంచి అధికారం కలిగినటువంటి ఉద్యోగం లభిస్తుందని చెప్పని శాస్త్ర గ్రంథాలు స్పష్టంగా చెబుతున్నాయి. ఈ రకమైనటువంటి అవకాశాలని మీరు ఉపయోగించుకొని మానసికమైన దృఢత్వంతో, మానసికమైనటువంటి ఏకాగ్రతతోటి పరమేశ్వరుని నర్చించి మంచి ఫలితాలు పొందండి. సానుకూలమైన ఫలితాలు పొందడానికి స్వామివారి కరుణకి, ఈ యొక్క శివకేశవులకి అభేదభావం కలిగినటువంటి ఈ కార్తీక మాసంలో చేయటం అనేది చెప్పదగినటువంటి సూచన. ముఖ్యంగా ఈ సర్పసూక్త సహిత మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం చేసి అమృత మహాపాశుపత హోమం చేయటం అనేది చెప్పదగినటువంటి సూచన. ఈ కార్యక్రమం గురించి మీకు ఏదైనా సందేహాలుంటే ములుగు.comకి ఫోన్ చేసి మీరు తెలుసుకోండి. అందులో ఎలాంటి సందేహాలున్నా వాటన్నిటి కూడాను మీకు వివరంగా చెప్పగలుగుతారు. ఈ కుంభరాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను చేసినటువంటి కార్యక్రమాల్లో కొన్ని మార్పులు చేసి మంచి ఫలితాలు పొందగలుగుతారు. నూతనమైనటువంటి భాగస్వాములు, మంచివాళ్ళు, తెలివిగల వాళ్ళు వీళ్ళందరూ కూడాను మీకు సఖ్యతగా ఉంటారు. వాళ్ళ ద్వారా మీరు ప్రయోజనాలు పొందగలుగుతారు. అదేవిధంగా వివాహ శుభకార్యాలకు సంబంధించిన విషయాల్లో కూడాను మీరు చేసినటువంటి ప్రయత్నాలు సానుకూల పడతాయి. అందులో కూడా ఏమాత్రం సందేహం లేదు. విదేశీయాన సంబంధమైన విషయాలు కూడాను సానుకూల పడతాయి. కానీ విదేశాలు వెళ్ళడానికి చివరి నిమిషంలో కొంత సాంకేతికపరమైనటువంటి ఇబ్బందులు బహుశా రావచ్చు. జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో కూడాను జాగ్రత్త వహించడం అనేది చెప్పదగినటువంటి సూచన. విలువైనటువంటి వస్తువుల్ని కొనుగోలు చేసే పరిస్థితి కూడా కుంభరాశి వారికి ఈ వారం సూచిస్తోంది. ఈ కుంభరాశి వారికి లైట్ గ్రీన్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 8. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు మంగళవారం కానీ బుధవారం నాడు కానీ వెళ్ళండి. సానుకూల ఫలితాలు సంప్రాప్తిస్తాయి.